హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి గాడ్ వ్లాగ్స్. ఈరోజు మనం అయితే మునక్కాయ పులుసు చేసుకుంటున్నాము. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి, ఒక 3 టేబుల్ స్పూన్స్. మా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మునక్కాయలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మునక్కాయలు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు మినపప్పు వేసి ఫ్రై చేసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి. పోపులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కోసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవైతే వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అండ్ అందులోనే ఒక 2 పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి పచ్చి వాసన పోయేంత వరకు. మాయా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే తగినంత సాల్ట్ వేసి కొద్దిగా కొరియాండర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి. వాటర్ యాడ్ చేసుకుంటే మసాలాలన్నీ బాగా మిక్స్ అవుతాయి అండ్ కింద మాడిపోకుండా ఉంటుంది. సో అందుకోసం అయితే మనం వాటర్ యాడ్ చేసుకుంటాం. మసాలాలని బాగా మిక్స్ చేసిన తర్వాత టమోటాస్ యాడ్ చేసుకోండి. టమోటాలు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు కలిపెట్టేసి మూత పెట్టుకోండి, ఎందుకంటే టమోటాలు అనేది బాగా మగ్గుతాయి. మునక్కాయలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఒక చిన్న సైజ్ అంత మామిడికాయ వేసుకోండి, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది. సో మనం ఇక్కడ చింతపండు స్కిప్ చేసి మామిడికాయ అయితే వేసుకుంటున్నాము. సో మీరు చింతపండు వేసుకోవాలంటే అది మీ ఇష్టం. అండ్ ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఉప్పు అన్నీ చూసుకోండి, సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మాకైతే ఉప్పు సరిపోలేదు, సో కొంచెం యాడ్ చేసుకున్నాము. అండ్ కారం కూడా లేదు, కొద్దిగా స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొద్దిగా లైట్గా గరం మసాలా వేసుకొని అలా ఒక 1 మినిట్ ఉడకనివ్వండి. తర్వాత ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మాయా కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది, కాకపోతే మామిడికాయ దెబ్బ కొట్టేసింది. ఏంటంటే మామిడికాయ తీయగా ఉంది, సో అందుకని కర్రీ అనేది లైట్గా కొంచెం తీయగా అనిపిస్తుంది, లేదంటే ఇంకా చాలా బాగుండేది. మాయా మామిడికాయ పుల్లగా ఉండేదే వేసుకోండి, లేదంటే అసలు మామిడికాయని స్కిప్ చేసేసి కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మాయా మునక్కాయని ఇలా బాగా మెత్తగా నవిలి తింటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందని అందరూ మహానుభావులు చెప్పారు, అందులో నేను కూడా ఒకటిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఇట్స్ సో హెల్ప్ఫుల్ ఫర్ మీ.